హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ అచీవర్స్. ఓకే ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట. మన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫిజిక్స్ అంటే జిఎస్ సిలబస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లలో మనకి ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ నుంచి మనకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ దీనిలో కూడా మనకి ఫిజిక్స్ కొంచెం పెద్దపీట వేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లలో. ఆ ఫిజిక్స్లో మనం ఈరోజు వచ్చేసి కాంతి అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఫిజిక్స్ ఇంపార్టెంట్ అంటే ఫిజిక్స్లో కూడా కాంతి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎక్కువ మార్క్స్ ఒక 3 నుంచి 4 మార్క్స్ దాకా రావడానికి ఆస్కారం ఉంటుంది కాంతి నుంచి. సో చూద్దాం ఫ్రెండ్స్ కాంతి గురించి. ఓకే, అదేవిధంగా మీరు మొదటిసారి నా ఛానల్ వచ్చినట్టయితే ఛానల్ని మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టాపిక్ వచ్చేసి కాంతి అనమాట. ఇంగ్లీష్లో లైట్. కాంతి అనేది మనకి ఒక శక్తి స్వరూపం అనమాట. మనం కాంతి వల్లనే ఏ వస్తువునైనా కానీ చూడగలుగుతాం. మన దృష్టి జ్ఞానం కలగడానికి గల కారణం అనేది కాంతి. సో కాంతి అనేది ఏంటంటే మనకి ఒక శక్తి స్వరూపము. ఓకే, కాంతి అనేది మనకు ఒక శక్తి స్వరూపం. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం అనమాట. మనకి కాంతి మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాంతి జనకాల నుంచి వస్తుంది అనమాట. కాంతి జనకాలు అనేవి కాంతిని ఉద్గారిస్తాయి అనమాట. కాంతిని ఉద్గారించే పదార్థాలను కాంతి జనకాలు అంటారు. ఒకసారి చూసుకుందాం. కాంతి జనకాలు వచ్చేసి మనకి 2 రకాలు అనమాట. ఒకటి స్వయం ప్రకాశకాలు. అయితే స్వయం ప్రకాశకాలను ఏమంటారు మన ఇంగ్లీష్లో ఏమంటే సెల్ఫ్ లూమినస్ బాడీస్ అంటాం. సెల్ఫ్ లూమినస్ బాడీస్, ఇంగ్లీష్లో సెల్ఫ్ లూమినస్ బాడీస్ అంటాం. అసలు మరి కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటే కాంతిమితి లేదా ఫోటోమెట్రీ అంటారు అనమాట. ఇక్కడ రాసుకున్నాం మనం కాంతిమితి. ఇంగ్లీష్లో వచ్చేసి ఫోటోమెట్రీ అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాంతిమితి లేదా ఫోటోమెట్రీ అంటారు. కాంతిని ఉద్గారించే వాటిని కాంతి జనకాలు అంటారు అనమాట. కాంతి జనకాలలో మొదటిది వచ్చేసి స్వయం ప్రకాశకాలు, రెండోది వచ్చేసి మనం ఫస్ట్ స్వయం ప్రకాశకాలు చూసుకుందాం. స్వయం ప్రకాశకాలు అంటే ఈ స్వయం ప్రకాశకాలు అంటే ఏంటి అంటే కాంతిని తమంతట తాముగా స్వయంగా సహజంగా కానీ కృత్రిమంగా కానీ కాంతిని తమంతట తాముగా ఉద్గారించేటువంటి వస్తువులని కాంతి స్వయం ప్రకాశకాలు అంటారు అనమాట. అవి ఏంటి అంటే సహజంగా ఇందులో మళ్ళీ మనకి 2 రకాలు ఉన్నాయన్నమాట. ఏ బి అనుకుంటే ఒకటి సహజమైనవి ఏంటి అంటే సూర్యుడు, నక్షత్రాలు, మినుగురులు. ఇవి సహజమైనవి అనమాట. ఇవి సహజమైనవి, న్యాచురల్ అనమాట. ఇవి సహజంగా సొంతంగా కాంతిని తమంతట తాముగా ఉద్గరిస్తాయి. వీటిని సహజమైనటువంటి స్వయం ప్రకాశకాలు అంటారు. మరి కృత్రిమైనవి ఉన్నాయా అంటే అవును, ఉన్నాయన్నమాట. కృత్రిమైనవి ఏంటి అంటే ఇవి ఉంటాయి కదా, ఇవి మనకి ఎలక్ట్రిక్ బల్బు, కొవ్వొత్తి అంటే ఇవి అంటే ఆర్టిఫిషియల్ కదా. బల్బు కానీ కొవ్వొత్తి కానీ ఇటువంటి టార్చ్ లైట్లు కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. ఇటువంటి వాటిని కృత్రిమమైన స్వయం ప్రకాశకాలు అంటారు అనమాట. ఇవి సహజమైనవి ఏంటి అంటే ఇవి న్యాచురల్ ప్రకృతి నుంచి వచ్చినాయి అనమాట. ఇవి సూర్యుడు, నక్షత్రాలు, మినుగురులు. అయితే ఇక్కడ మినుగురులు అనేది ఇదొక జీవి అనమాట. అంటే మీన్స్ మనం ఏమంటాం వీటిని కీటకాలు. ఇదొక కీటకం అనమాట. అయితే జీవులు కాంతిని ఉద్గారించేటువంటి లక్షణం ఏమంటారంటే జీవ సందీప్తి అంటారు అనమాట. ఏమంటారంటే జీవ సందీప్తి. జీవులు కాంతిని ఉద్గారించేటువంటి స్వభావాన్ని జీవ సందీప్తి అంటారు. అయితే స్వయం ప్రకాశకాలలో 2 రకాలు ఏంటి అంటే సహజమైనవి, కృత్రిమమైనవి. సహజమైనవి సూర్యుడు, నక్షత్రాలు, మినుగురులు. కృత్రిమమైన వచ్చేసి
బల్బులు కొవ్వొత్తులు ఆర్టిఫిషియల్ ఏదన్నా కానీ అది కృత్రిమైనది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అస్వయం ప్రకాశకాలు. అస్వయం ప్రకాశకాలు ఏంటి అంటే ఇవి కాంతిని తమంతలో తాముగా ఉద్గారించలేవు. స్వయం ప్రకాశకాల వల్ల విడుదలైనటువంటి కాంతిని ఇవి శోషణ చెందించుకో అంటే వీటి మీద పడినటువంటి స్వయం ప్రకాశకాల యొక్క కాంతిని ఇవి పరవర్తనం చెందించడం ద్వారా కాంతిని ఉద్గారిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. అవేంటి అంటే చంద్రుడు, గ్రహాలు ఇవి ఉంటాయి కదా, ఈటీసీ అనమాట. ఇంకా ఇతరత్ర ఏదైనా కానీ వీటి మీద కాంతి పడటం వల్ల ఇవి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. చేయటం వల్లనే ఇవి కాంతి ఉద్గారిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. చంద్రుడు, గ్రహాలు, ఇవన్నీ కూడా మిగతా అన్ని వస్తువులు కూడా ఇవి కాంతిని ఉద్గారించవు స్వయంగా. వీటి మీద పడిన కాంతిని మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ చేయడం ద్వారా వీటిని ఏమంటారంటే అస్వయం ప్రకాశకాలు అంటారు. వీటిని వచ్చేసి నాన్ లూమినియస్ బాడీస్ ఏమంటారంటే నాన్ లూమినియస్ బాడీస్ అంటారు వీటిని. అవి చంద్రుడు, గ్రహాలు, ఈటీసీ అనమాట. అదేవిధంగా ఇది కాంతి జనకాలు అనమాట. కాంతి జనకం అంటే ఏంటంటే కాంతి ఉద్గారించేటువంటి వాటిని కాంతి జనకాలు అంటారు. స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలు మనకు 2 రకాలు, సహజమైన, కృత్రిమమైనవి. నిజంగా అస్వయం ప్రకాశకాలు రకాలు ఏముండవు అనమాట, ఓన్లీ ఒకటే ఉంటుంది, చంద్రుడు, గ్రహాలు మొదలైనవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంతి జనకాల తర్వాత ఏముంటుందంటే అయితే కాంతి వస్తువుల గుండా ప్రయాణిస్తుంది అనమాట. అట్లా కాంతి వస్తువుల గుండా ప్రయాణించే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనకి వస్తువులను 3 రకాలుగా వర్గీకరించినారు. ఆ రకాలు ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఒకసారి మొదటిది వచ్చేసి పారదర్శక పదార్థాలు. అయితే ఈ పారదర్శక పదార్థాలు కాంతి వస్తువుల గుండా ప్రయాణించే ధర్మం ఆధారంగా పదార్థాలని 3 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ వచ్చేసి పారదర్శక పదార్థాలు, నెక్స్ట్ వచ్చేసి పాక్షిక పారదర్శక పదార్థాలు, ఆ తర్వాత 3 రకం వచ్చేసి అపారదర్శక పదార్థాలు అనమాట. అయితే పారదర్శక పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకున్నాం. అయితే ఏ పదార్థాలు అయితే కాంతిని మొత్తాన్ని స్వేచ్ఛగా తమ గుండా ప్రయాణింపజేస్తాయో వాటిని మనం పారదర్శక పదార్థాలు అంటారనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే గాజు, గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవి కాంతిని తమ గుండా స్వయంగా స్వేచ్ఛగా ప్రయాణింపజేస్తాయి అన్నమాట. ఇవి కాంతి అనేది వీటి గుండా ప్రయాణించినప్పుడు ఎటువంటి కాంతి నష్టం జరగదు. అంటే ఎంత కాంతి అయితే వస్తువుల్లోకి ప్రవేశించిందో అంత మొత్తం కాంతి, మ్యాక్సిమం కాంతి మొత్తం కూడా ఆ వస్తువు నుంచి స్వేచ్ఛగా బయటికి పోవడం జరుగుతుంది. కాబట్టి వీటిని పారదర్శక పదార్థాలు, ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటారు ఇంగ్లీష్లో. మనకేమంటారు అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అనమాట. ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పాక్షిక పారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శక పదార్థాలు ఇవేంటి అంటే ఇంగ్లీష్ వచ్చేసి మనం వీటిని సెమీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఇదంతా సెమీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటారు. అయితే పాక్షిక పారదర్శక పదార్థాలు ఇవేంటి అంటే వీటిలో ప్రవేశించినటువంటి కాంతిని అవి మొత్తాన్ని కూడా వాటి గుండా ప్రయాణింపజేయకుండా సగం కానీ కొంచెం కానీ తక్కువ కానీ అట్లా వీటి గుండా కాంతి అనేది మొత్తం కాంతి కాకుండా కొంచెం కాంతి మాత్రమే వీటి గుండా ప్రయాణం చేస్తుంది. అటువంటి వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. అవి ఏంటి అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి గరుకు గాజు, పారాఫిన్ మైనము. ఇది ఇంపార్టెంట్ అనమాట. పారాఫిన్ మైనం అనేది మనకు ఆప్షన్ ఇచ్చి కూడా బిట్టు ఫార్ములా జరుగుతుంది. పారాఫిన్ మైనము, అదేవిధంగా నూనె అద్దిన కాగితం. ఈ కాగితం ఏదైనా కానీ నూనె డ్రాప్ కానీ ఏదైనా నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ మెటీరియల్ ఏదైనా పడినప్పుడు ఆ పేపర్ అనేది ట్రాన్స్పరెంట్ పేపర్గా అంటే సెమీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్గా అది మారటం జరుగుతుంది.
నూనె కాగితం కానీ ట్రేసింగ్ పేపర్, అనమాట. ఇవన్నీ కూడా పాక్షిక పారదర్శక పదార్థాలు అనమాట. అంటే ఇవి కాంతిని తమకుండా పూర్తిగా కాకుండా తక్కువ మొత్తంలో కాంతిని అనేటువంటివి పంపిస్తాయి అన్నమాట. వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అపారదర్శక పదార్థాలు. అసలు ఇవి కాంతిని తమకుండా ప్రయాణింపజేయవు. అపారదర్శక పదార్థాలు ఒపాక్ బాడీస్. మనం వీటిని ఏమంటాం అంటే ఒపాక్ బాడీస్ అంటాం. ఒపాక్ బాడీ, వీటిని కాంతి బంధకాలు కూడా అనొచ్చు. వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అన్ని మిగతా కర్ర, రాయి, ఇంకేమొస్తే చెక్క, అంటే స్ట్రాంగ్లీ ఉంటాయి కదా మనకి, స్ట్రాంగ్లీ సాల్ట్ మెటీరియల్ అన్నీ కూడా వీటి కిందకి వస్తాయి అన్నమాట అపారదర్శక పదార్థాలు. ఇవి కాంతిని తమకుండా ప్రయాణింపజేయవు. అసలు కాంతిని అడ్డుకుంటాయి అన్నమాట. కాంతి వీటి మీద పడ్డప్పుడు కేవలం పరావర్తనం చెందుతుంది తప్పనించి వీటి గుండా ప్రయాణింపజేయదు అనమాట. కాబట్టి కాంతి ప్రయాణించే పదార్థాల గుండా ప్రయాణించే ధర్మం ఆధారంగా వస్తువులను మనం 3 రకాలు వర్గీకరించుకున్నాం. పారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇందులో ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా చిన్న టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చూసుకుందాం. చూస్తున్నారు కదా, కాంతి అనేది ఒక శక్తి స్వరూపము. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అంటాం. కాంతిని ఉద్గరించే పదార్థాలను మనం 2 రకాలు వర్గీకరించుకోవచ్చు. స్వయం ప్రకాశకాలు, అస్వయం ప్రకాశకాలు. మన స్వయం ప్రకాశకాలలో కూడా 2 రకాలు ఉంటాయి. సహజమైనవి ఉంటాయి, కృత్రిమైనవి ఉంటాయి. అస్వయం ప్రకాశకాలు అంటే అవి కాంతిని విడుదల చేయవు. అస్వయం ప్రకాశకాలనే మనం గౌణ ప్రకాశకాలు అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ కావద్దు. గౌణ ప్రకాశకాలు అని అడిగితే ఎగ్జామ్లో గౌణ ప్రకాశకాలన్నా అస్వయం ప్రకాశకాలన్నా 2 ఒకటే. అలాగే మనం పదార్థాల రకాలు కూడా చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సరే మనం కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే ఏంటంటే, కాంతి అనేది ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు అనమాట. ఏంటిది? కాంతి అనేది ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. దీనికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఆ వాల్యూ వచ్చేసి ఏంటంటే 9.3 × 9.3 అనమాట. 10⁻15 మీటర్స్ అనమాట. ఇది కాంతి సంవత్సరం వాల్యూ. దీన్నే మనం కిలోమీటర్లో మార్చుకోవాలంటే ఎట్లా మార్చుకోవాలంటే 9.4 × 10⁻12 అనమాట. ఎందుకంటే కిలోమీటర్కి 1000 మీటర్స్ కాబట్టి మనం 3 జీరోస్ని తీసేస్తే 12 వస్తుంది అనమాట. ఇది 9.4 × 10⁻12 కిలోమీటర్స్. మీరు ఎట్లా వచ్చినా కానీ కన్ఫ్యూజ్ కావద్దు. అట్లాగే మనకి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన క్వశ్చన్ ఫ్రేమ్లో వచ్చేసి అది మీటర్స్, యూనిట్స్, అది మీటర్స్ ఇచ్చిన కిలోమీటర్స్ ఇచ్చిన చూసుకోవాలి. అదేవిధంగా దీని మీద క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే కాంతి సంవత్సరం వాల్యూ ఎంత అని చెప్పేసి 9.4 × 10⁻15 మీటర్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి 9.4 × 10⁻11 కిలోమీటర్ అని ఇచ్చినప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి సపోజ్గా 9.5 × సంథింగ్ 10⁻12 అని ఇచ్చి మీటర్లు అని ఇచ్చినప్పుడు ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మనకి 1 and 2 ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలంటే మనం ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ తీయగానే అన్ని ఆప్షన్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఆప్షన్ చెక్ చేసుకున్నాక ఫస్ట్ మనకి ఇది కరెక్ట్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ చూసేసి ఓకే మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి వెంటనే దాన్ని క్వశ్చన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అట్లా చేయకుండా 4 ఆప్షన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇది కరెక్ట్, నీకు యాక్చువల్గా నీకు ఆన్సర్ తెలుసు అనమాట. కాన్సర్ వాల్యూ 9.4 × 10⁻15 మీటర్ కరెక్ట్, ఓకే ఆన్సర్ కరెక్టే. కానీ సెకండ్ ఆన్సర్ కూడా చూసుకోవాలి మనం ఒకసారి ఏమి ఇచ్చినాడని. 9.4 × 10⁻12 కిలోమీటర్స్ అంటే ఇది కూడా కరెక్టే. ఇది చూసుకున్నాం అంటే ఇది తప్పు. మన ఫోర్త్ ఆప్షన్ 1 and 2 ఉంది. కానీ దీనికి ఆన్సర్ ఇదైనప్పటికీ కూడా ఈ క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే అవుతుంది. కాబట్టి అభ్యర్థులు క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం కాంతి సంవత్సరం చూసుకున్నాం. అయితే ఈ కాంతి సంవత్సరం వల్ల ఉపయోగం ఏంటంటే
ఈ కాంతి సంవత్సరాన్ని భూమికి మరియు భూమికి మరియు నక్షత్రాలకు మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం అనమాట. ఏంటంటే దీని లైట్ ఇయర్ అంటాం మనం, LY. ఓకే, భూమికి నక్షత్రాలు దూరం, భూమికి నక్షత్రానికి మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి వారిని కాంతి సంవత్సరం అంటారు. ఏదైనా ఫలానా నక్షత్రం ఎంత దూరంలో ఉందని చెప్పడానికి ఒక 2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది లేదా 3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కాంతి సంవత్సరం తర్వాత వాళ్ళకి పారాలాస్టిక్ సెకండ్ అనమాట. పారాలాస్టిక్ సెకండ్ అయితే దీని వాల్యూ ఇది ఎంత అంటే ఈ దూరాన్ని కొలవడంలో అత్యంత పెద్ద ప్రమాణం, దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి అత్యంత పెద్ద ప్రమాణం ఏంటంటే పారాలాస్టిక్ సెకండ్ అనమాట. అయితే దీని యొక్క వాల్యూ ఎంతంటే 3.26 ఇంటూ కాంతి సంవత్సరాలు, ఒక కాంతి సంవత్సరం అనమాట. 3.26 ఇంటూ కాంతి సంవత్సరం అనేది పారాలాస్టిక్ సెకండ్ యొక్క వాల్యూ. దీన్ని షార్ట్కట్లో పారాసెక్ అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. ఒక పారాలాస్టిక్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 3.26 ఇంటూ కాంతి సంవత్సరాలు అనమాట. అయితే మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే స్టార్కి మధ్య నక్షత్రానికి నక్షత్రం మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు అన్నమాట దీన్ని. అయితే మనం పారసెక్ అంటాం కదా, పారసెక్ అంటే స్టార్ టు స్టార్ అనమాట, కన్ఫ్యూజ్గా దీనికి తేడా ఏంటంటే ఇక్కడ మనం పార్సెక్లో ఇక్కడ మనకి S వస్తుంది, అదేవిధంగా స్టార్ ఇక్కడ కూడా S వస్తుంది. కాబట్టి ఇట్లా మీరు ఒక చిన్న గుర్తు ద్వారా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పార్సెక్ దేని ఉపయోగిస్తారంటే నక్షత్రానికి మధ్య దూరం కొలవడానికి మనకి పార్సెక్ ఉపయోగిస్తారు. అదేవిధంగా లైట్ ఇయర్ LY, దీన్ని లైట్ ఇయర్ని ఎర్త్ టు స్టార్ అనమాట. ఎర్త్ టు స్టార్ LY, ఎర్త్ టు స్టార్, పార్సెక్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ టు స్టార్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అదేవిధంగా ఇది దూరాలను కొలవడంలో అతిపెద్ద ప్రమాణం. మరి అతి చిన్న ప్రమాణం ఏంటంటే ఫెర్మి అనేది దూరాలను కొలవడంలో అతి చిన్న ప్రమాణం అనమాట. ఇది అతి చిన్న ప్రమాణం, ఇది అతి పెద్ద ప్రమాణం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రోనామికల్ యూనిట్ AU. ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేటువంటి టాపిక్ చూసుకున్నట్టు మనం ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటంటే భూమికి మరియు సూర్యునికి మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగించే దాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. దీనికి భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అనమాట. అయితే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ వాల్యూ ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 150 మిలియన్ కిలోమీటర్లు అనమాట. అంటే భూమికి సూర్యునికి మధ్య గల దూరం ఎంత ఉంది అంటే దీన్ని షార్ట్కట్లో ఏం చెప్తారంటే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్తారు. మన భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని కొలవడానికి ఏ ప్రమాణం ఉపయోగిస్తారంటే ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇవి దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి ఇవి ఖగోళ దూరాలు అనమాట. దూరాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి 3 ప్రమాణాలు ఇవి. కాంతి సంవత్సరం అంటే మనం తెలుసు, కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరం కాంతి సంవత్సరం, దాని వాల్యూ వచ్చేసి 9.4 × 10⁻15 మీటర్స్. అదేవిధంగా పారాలాస్టిక్ సెకండ్ లేదా పార్సెక్, దీని యొక్క వాల్యూ ఎంత 3.26 ఇంటూ కాంతి సంవత్సరాలు. ఇది నక్షత్రాల మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రోనామికల్ యూనిట్, ఇది సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అదే దీని వాల్యూ వచ్చేసి 150 మిలియన్ కిలోమీటర్లు అనమాట. 3 కూడా చాలా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కాంతి సిద్ధాంతాలు ఉంటాయి. ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షన్. కాంతి సిద్ధాంతాలు చాలా ఇంపార్టెంట్. సిద్ధాంతాల నుంచి మనకు ఖచ్చితంగా కూడా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మార్క్ 10 సిద్ధాంతాల నుంచి కూడా కంపల్సరీగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఏదైనా కానీ. ఇంకా ముఖ్యంగా గ్రూప్ డి రైల్వేలో అయితే కాంతి నుంచి ఖచ్చితంగా సిద్ధాంతాల నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ సిద్ధాంతం వచ్చేసి న్యూటన్ సిద్ధాంతం. కాంతి కణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది మనకి ముఖ్యంగా న్యూటన్ అనమాట. నిన్న అన్నింటిలో ఉంటాడు న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త, చాలా తెలివైనటువంటి వాడు. 16వ శతాబ్దంలో
16వ శతాబ్దంలో ఈయన ఒక కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సిద్ధాంతాలు ఏం చెప్పిందంటే ముఖ్యంగా మరి కాంతి అనేది ఎట్లా ప్రయాణిస్తుంది అనే దాని మీద ఆయన ప్రయోగాలు చేసి ఏం చెప్పినారంటే కాంతి అనేది చాలా చిన్న చిన్న కణాల రూపంలో కాంతి ప్రయాణిస్తుంది. ఎట్లా ప్రయాణిస్తుంది అంటే కాంతి అనేది చిన్న చిన్న కణాల రూపంలో కాంతి అనేది చాలా చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. అలాగే కాంతిలోని రంగులు ఉంటాయి కదా, కాంతిలోని రంగులు అనేవి కూడా ఈ కణాల పరిమాణం ఆధారంగానే కాంతిలోని రంగులు ఏర్పడతాయి అని చెప్పినాను అనమాట. అయితే ఈయన ఏం చెప్పినంటే కణాల పరిమాణం ఆధారంగా కాంతిలోని కణాల పరిమాణం ఆధారంగా ఈ యొక్క రంగులు ఏర్పడతాయి, కాంతిలోని రంగులు. అదేవిధంగా ఇంకేం చెప్పినాడంటే ఈయన కాంతి వేగం అనేది సాంద్రతర యాంకంలో ఎక్కువగా, సరళ యానకంలో తక్కువగా. ఇప్పుడు నేను చెప్పాడు కాంతి వేగం గురించి. కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా, సరళ యానకంలో తక్కువగా ఉంటుందని చెప్పింది అనమాట. అసలు మరి ముందుగా మనకి యానకం అంటే ఏంది తెలవాలి. యానకం అంటే ఏంటంటే ఇప్పుడు కాంతి అనేది మనం ఇందాక చూసుకున్నాం. కాంతి అనేది పదార్థాలు కూడా ప్రయాణిస్తుంది. ఆ పదార్థాలను మనం 3 రకాలు వర్గీకరించుకున్నామని మనం ఇందాక చెప్పుకున్నాం. మనం ఒకసారి ఆ పదం చూసుకున్నట్టయితే కాంతి అనేది మనకి గాలి గుండా పోతుంది, అదేవిధంగా నీరు గుండా పోతుంది, గాజు గుండా పోతుంది. ఇక కదా కాంతి అనేది ఈ 3 గుండా పోతుంది. అలాగే కాంతి శూన్యం గుండా కూడా పోతుంది అనమాట. అయితే మనం ఇప్పుడు గాలి, నీరు, గాజు కదా. అయితే ఈ నీరు, గాజు ఒకసారి మనం పరిశీలించుకున్నట్టయితే ఈ నీరులో అణువులు కానీ గాజులో అణువులు కానీ చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ ముందుగా ఈ గాలి, నీరు, గాజు అనే వీటి గుండా కాంతి ప్రయాణిస్తుంది కాబట్టి వీటిని యానకాలు అంటారు అనమాట. కాంతి దృష్ట్యా ఈ 3 కూడా యానకాలు అంటారు అనమాట. ఎందుకంటే కాంతి అనేది ఏ వస్తువులు కూడా ప్రయాణిస్తుందో ఆ వస్తువులను యానకాలు అంటారు అనమాట. ఆ యానకాలలో సాంతర యానకం అంటే ఏంటి, సరళ యానకం అంటే ఏంటంటే ఈ నీరు కానీ గాజు కానీ వీటిలో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి. సో వీటిని సాంద్రతర యానకాలు అంటారనమాట. అయితే నీరు గాలితో పోల్చుకున్నప్పుడు గాలిలో అణువులు చాలా కొంచెం దూరంగా ఉంటాయి. వీటితో పోల్చుకున్నప్పుడు మరి వీటిని దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉంటాయి. వీటిని ఏమంటారంటే సరళ యానకాలు అంటారు అనమాట. గాలిని సరళ యానకం అంటారు. అయితే న్యూటన్ ప్రకారం ఏంటంటే సాంతర యానకం అంటే ఏమొస్తుంది, ఇక్కడ గాజుగా నీరు వస్తుంది అనమాట. అయితే న్యూటన్ ప్రకారం ఈ గాజులో కానీ నీరులో కానీ కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరళ యానకం అంటే గాలి కాబట్టి, అంటే గాలిలో కాంతి వేగం తక్కువగా ఉంటుందని న్యూటన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్పిందంటే ఓకే ఫ్రెండ్స్, ఇంతే. న్యూటన్లో మనకి ఏం లేదు. ఇక ఏం చెప్పిండు, కాంతిని చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా కాంతి కణాల పరిమాణం ఆధారంగానే మనకి రంగులు ఏర్పడతాయి అని చెప్పినాడు. అదేవిధంగా కాంతి వేగం అనేది సాంద్రతర యానకంలో ఎక్కువగా ఉంటుంది, సరళ యానకంలో తక్కువగా ఉంటుంది అని చెప్పినాడు. అయితే ఒకసారి ఈ సిద్ధాంతాలు మనకి లోపాలు కూడా ఉన్నాయన్నమాట. లోపాలు ఏంటి అంటే వాస్తవానికి మెయిన్ లోపం ఏంటంటే ఈ సిద్ధాంతంలో, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో న్యూటన్ సిద్ధాంతంలో లోపాలు కింద దాంట్లో లోపాలను గుర్తించాలని అని కూడా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారన్నమాట ఇంతకుముందు. కాబట్టి ఒకసారి లోపాలు కూడా మనం చూసుకుందాం. లోపాలు ఏంటంటే కాంతి వేగం అనేది సాంద్ర యానకంలోనే తక్కువగా ఉంటుంది, సరళ యానకంలోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాంతి వేగం వాస్తవానికి. సో ఇదొక లోపం అనమాట. ఏముంటుంది, సాంద్రతలోనే ఎక్కువగా ఉంటుంది, సాంద్రతలో తక్కువ, సరళలో ఎక్కువ అన్నమాట. ఇంకో సెకండ్ లోపం ఏంటంటే ఇది కాంతి అనేది వివర్తనం, వ్యతీకరణం, ధ్రువణం. ఈ 3 కూడా కాంతి ధర్మాలు అన్నమాట. అయితే కాంతి అనేది ఈ 3 ధర్మాలని వివరించాలి. ఈ న్యూటన్ సిద్ధాంతం ప్రకారం, ఈ న్యూటన్ సిద్ధాంతం కాంతికణ సిద్ధాంతం అనేది వివర్తనం, వ్యతికరణం, ధ్రువణం అనే 3 దృగ్విషయాలను కూడా ఈ కణ సిద్ధాంతం అనేది వివరించలేకపోయింది అనమాట.
అలాగే అదేవిధంగా ఇది ఇక్కడ తప్పు చెప్పడం జరిగింది అన్నమాట. సాంద్రయానకం ఎక్కువగా ఉంటుంది, సరళయానకం తక్కువగా ఉంటుంది అనేది తప్పు. వాస్తవానికి కాంతి వేగం అనేది సాంద్రయానకం తక్కువగా, సరళయానకం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి కాంతికణ సిద్ధాంతం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ సిద్ధాంతం వచ్చేసి మనకి హైగెన్స్ సిద్ధాంతం ఉంటుంది. సో అది కూడా చూసుకుందాం. హైగెన్స్ కాంతి తరంగ సిద్ధాంతం. కాంతి తరంగ సిద్ధాంతం దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే, దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే హైగెన్స్ అన్నమాట. మీరు చూసి తరంగ హైగెన్స్ అంటే మనకి ఇక్కడ గాగా వస్తుంది కాబట్టి మీరు ఇట్లా కూడా కొంచెం ఒక సింబల్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. తరంగం హైగెన్స్ నేను అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే తరంగ సిద్ధాంతం ఏం చెప్పిందంటే, ఇక్కడ మనకి పేర్లోనే ఉంది కాంతి తరంగ సిద్ధాంతం అని. అయితే హైగెన్స్ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పిందంటే, కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడు? కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. మరి తరంగాలు ప్రయాణించాలంటే కంపల్సరీగా కూడా తరంగాలకు యానకాలు కావాలి అనమాట. ఎందుకంటే తరంగం అనేది యానకం లెక్కన ప్రయాణించలేవదు. కానీ కాంతి అనేది శూన్యంలో కూడా ప్రయాణిస్తుంది. యానకం లేకపోయినా కానీ కాంతి ప్రయాణిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ధ్వని అంటే తరంగాలు ప్రయాణించాలంటే ఖచ్చితంగా వాటికి యానకం కావాలి. మరి యానకం ఏముందా హైగెన్స్ అని అడిగితే హైగెన్స్ ఏం చెప్పినాడంటే, ఈథర్ అనేటువంటి యానకము భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఆ ఈథర్ యానకం ద్వారానే మనకి సూర్యుడి నుంచి కాంతిశక్తి అనేది భూమికి చేరుతుంది అని చెప్పి ఈ హైగెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇంకేం చెప్పినట్టే హైగెన్స్ ఓకే ఫ్రెండ్స్, కాంతి హైగెన్స్ చెప్పేది ఇంతే. ఇందులో లోపం ఏంటంటే మనకి కాంతి అనేది తరంగ రూపంలో ప్రయాణించదు. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈథర్ అనేటువంటి యానకాన్ని ఎవరు కూడా కనుగొనలేదన్నమాట. అసలు ఈథర్ అనేటువంటి యానకమే లేదు. ఇందులో లోపం ఏంటంటే కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణించదు అసలు. సో ఇది ఇందులో లోపం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంతి క్వాంటం సిద్ధాంతం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మ్యాక్స్ ప్లాంక్ అనమాట. మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క కాంతి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు. ఈయన ఏం చెప్పినాడంటే కాంతి గురించి, కాంతి అనేది న్యూటన్ చెప్పినట్టు కణాల రూపంలో కాదు, మన హైగెన్స్ చెప్పినట్టు తరంగాల రూపంలో కాదు. కాంతి అనేది కేవలం చిన్న చిన్న శక్తి సమూహాలుగా ప్రయాణిస్తుంది అని చెప్పినాడు అనమాట. ఏం చెప్పినాడంటే చిన్న శక్తి సమూహాలుగా ఆ శక్తి ఒక్కొక్క శక్తి సమూహాన్ని ఏమంటారంటే క్వాంటం అంటారు. శక్తి సమూహం లేదా శక్తి ప్యాకెట్ అంటారు అనమాట. శక్తి సమూహం శక్తి ప్యాకెట్ల రూపంలో, శక్తి సమూహం లేదా ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుంది. ఒక్కొక్క శక్తి ప్యాకెట్ని ఏమంటారంటే క్వాంటం అని అంటారు అని చెప్పినాడు. ఇంకేం చెప్పినటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కాంతి శక్తి అనేది కాంతి యొక్క పౌనఃపున్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే పౌనఃపున్యం పెరిగితే పౌనఃపున్యం పెరిగితే కాంతి శక్తి పెరుగుతుంది. పెరిగితే కాంతి యొక్క శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం పెరిగితే, అంటే వేవ్ లెంత్ అన్నమాట, పెరిగితే శక్తి తగ్గుతుంది. మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. మ్యాక్స్ ప్లాంక్ ప్రకారం కాంతి డాష్ అని చెప్పేసి పౌనఃపున్యం పెరిగితే శక్తి పెరుగుతుంది లేదా తగ్గుతుందా
మరి తరంగదైర్ఘ్యం పెరిగితే శక్తి పెరుగుతుందని తగ్గుతుందని చెప్పి అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంతి యొక్క పౌనఃపున్యం పెరిగితే కాంతి యొక్క శక్తి పెరుగుతుంది, తరంగదైర్ఘ్యం పెరిగితే కాంతి యొక్క శక్తి తగ్గుతుంది అనమాట. ఇది చెప్పినటువంటి మ్యాక్స్ ప్లాంక్. అలాగే మన మ్యాక్స్ ప్లాంక్ సిద్ధాంతాన్ని మనకి 1900 సంవత్సరంలో మనకి ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగినది. అయితే ఈయనకి 1918లో నోబెల్ బహుమతి వచ్చిందనమాట. 1918లో నోబెల్ బహుమతి లభించింది ఈ సిద్ధాంతానికి. అదేవిధంగా ఈ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా మన భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ని ఈ సిద్ధాంతం ఆధారంగానే కనుగొనడం జరిగిందనమాట. రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్లో ఈ కాంతి క్వాంటం సిద్ధాంతం ఆధారంగా అంటే సిద్ధాంతం ప్రిన్సిపల్ ఆధారంగా చెప్పేసి రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ 1928లో రామన్ ఎఫెక్ట్ మన భారతీయ శాస్త్రవేత్త ఆయన 1928లో రామన్ ఫలితాన్ని రామన్ శాస్త్రవేత్త కనుగొనడం జరిగినది. దానికి గుర్తుగా ఆయనకు 1930లో ఫిబ్రవరి 28న నోబెల్ బహుమతి లభించింది. అయితే ఈ ఫిబ్రవరి 28 గుర్తింపుగా మనకి నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం అన్నమాట. మనం నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 ఎందుకు వచ్చిందంటే ఈ సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్తకు ఈ రోజున నోబెల్ బహుమతి అందించడం ద్వారా ఆ రోజున మనం ఆయన గుర్తుగా నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిద్ధాంతం వచ్చేసి మనకి ఇంకా ఇంకా 2 సిద్ధాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ ఒకటే సిద్ధాంతం ఉంది, అది వచ్చేసి కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతం. అది చెప్పుకుంటే మనం క్లోజ్ అయిపోతాయి. చూసినారు కదా, హైగర్స్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి అనేది తరంగాలు కూడా పోతుందని చెప్పినాడు. అదేవిధంగా ఈ మ్యాక్స్ ప్లాంక్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి అనేది చిన్న చిన్న శక్తి సమూహం రూపంలో పోతుంది. అదేవిధంగా క్వాంటం సిద్ధాంతం ఆధారంగా కాంతి శక్తి అనేది పౌనఃపున్యం పెరిగితే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా తరంగదైర్ఘ్యం పెరిగితే కాంతి యొక్క శక్తి తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ సిద్ధాంతం వచ్చేసి కాంతి యొక్క విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం. ఫస్ట్ మనకి అసలు విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంటి? విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంటంటే ఇవి అత్యంత వేగవంతంగా ప్రయాణిస్తాయి అన్నమాట. వీటికి ఎటువంటి యాంత్రం అవసరం లేదు. ఇవి యాంత్రం లేకుండా కూడా శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి. వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. అయితే కాంతి కూడా ఈ విద్యుదయస్కాంత రూపంలో ప్రయాణిస్తుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మ్యాక్స్వెల్ ఏం చెప్పినాడంటే కాంతి విద్యుత్తు మరియు అయస్కాంతం తరంగాల రూపంలో కాంతి విద్యుత్తు మరియు అయస్కాంత తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పి మ్యాక్స్వెల్ చెప్పడం జరిగిందనమాట. ఈయన ప్రకారం కాంతి అనేది ఇప్పుడు ఈ తరంగాలు అనేవి అత్యంత వేగవంతంగా ప్రయాణిస్తాయి అనమాట. కాంతి విద్యుదయస్కాంత తరంగాలు అనేవి వీటి ఆధారంగా కాంతి వేగాన్ని మనం Cతో డినోట్ చేస్తాం. C = 3 × 10⁸ మీటర్/సెకండ్. కాంతి వేగం వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ అనమాట. ఇది కాంతి వేగం యొక్క వాల్యూ. అయితే ఈ వాల్యూని ఎవరు కనుక్కున్నారంటే ఫస్ట్గా కాంతి వేగం కాంతి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అనమాట. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్వెల్ ఏం చెప్పినాడంటే కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి అనేది తరంగ రూపంలో కాదు, చిన్న చిన్న ప్యాకెట్లు కాదు, న్యూటన్ చెప్పినట్టు కూడా చిన్న చిన్న కణ రూపంలో కూడా కాదు. కాంతి అనేది విద్యుత్ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తుంది అనమాట. ఇదే చివరికి నిజమైంది, రుజువైనది ఆ 4 సిద్ధాంతాల్లో కూడా. అయితే దీని ఆధారంగానే కాంతి వేగం అనేది C = 3 × 10⁸ మీటర్/సెకండ్ అనమాట. అయితే అసలు ఈ కాంతి వేగాన్ని ఎవరు కనుక్కున్నారంటే ముందుగా కాంతి వేగం మీద ప్రయోగాలు చేసిన ఎవరంటే గెలీలియో. ఈ గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త కాంతి వేగం మీద ప్రయోగాలు చేసి
కాంతి వేగం ఇంత ఉంటుంది అని అంచనా వేసినాడు అనమాట. కానీ ప్రయోగపూర్వకంగా ప్రయోగశాలలో సూర్యుని కాంతి ఆధారంగా కాంతి వేగం కనుక్కున్నది ఎవరంటే ఫోకాల్ట్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి వేగాన్ని ప్రయోగపూర్వకంగా c=3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఉంటుందని చెప్పేసి కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఫోకాల్ట్ అనమాట. ప్రయోగపూర్వకంగా కనుక్కున్నది. ముందుగా కాంతి వేగం అనేటువంటి టాపిక్ తెచ్చింది ఎవరంటే గెలీలియో అనే శాస్త్రవేత్త అనమాట. కన్ఫ్యూజ్ కావద్దు. అదేవిధంగా మనం కాంతి వేగం గురించి చెప్పుకున్నాం కాబట్టి సూర్యుని కాంతి భూమిని చెట్టుకు పట్టు సమయం ఎంత అంటే మనకి 8.2 మినిట్స్ అనమాట. అంటే దాదాపుగా 500 సెకండ్లు పడుతుంది. ఎగ్జాక్ట్గా అయితే 500 సెకండ్లు సూర్యుని నుంచి భూమికి చేరుటకు పట్టు కాలము 500 సెకండ్లు అనమాట. మనం దీని కాలం ప్రాబ్లమేటిక్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం కాంతి అనేది సెకండ్కి ఇంత దూరం పోతుంది కాబట్టి మరి 8.2 సెకండ్లకి ఎంత దూరం పోతుంది అని చెప్పేసి మనం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ చేసుకొని చూడొచ్చు. మనకు ఎంత టైం పట్టి తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఓకే ఫ్రెండ్స్, సూర్యుని నుంచి భూమికి చేరుకు పట్టుకాలం అది. సూర్యుని నుంచి భూమి చేరుకు పట్టుకాలం 8.2 మినిట్స్ లేదా 500 సెకండ్లు అనమాట. అయితే అదేవిధంగా మరి చంద్రుడి నుంచి కాంతి చేరుకు పట్టుకాలం 1 సెకండ్. 1 సెకండ్లో చంద్రుని కాంతి భూమిని చేరుతుంది. చంద్రుని కాంతి భూమిని చేరుకు పట్టుకాలం 1 సెకండ్ అనమాట. ఇదే ఫ్రెండ్స్ కాంతి యొక్క ఇంట్రడక్షన్. మనం ఇప్పటిదాకా ఏం చూసుకున్నాం? ఫస్ట్ కాంతి యొక్క జనకాలు, అదేవిధంగా కాంతి జనకాలు చూసుకున్నాం. కాంతి జనకాలలో స్వయం ప్రకాశకాలు ఉంటాయి. స్వయం ప్రకాశకాలు సహజమైన కృత్రిమైన ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కాంతి పదార్థాల గుండా ప్రయాణించే ధర్మం ఆధారంగా ఆ పదార్థాలు 3 రకాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, నెక్స్ట్ పాక్షిక పారదర్శక పదార్థాలు అవి చూసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కాంతి సంవత్సరం చూసుకున్నాం. అదేవిధంగా మరి పారాలాస్టిక్ సెకండ్ చూసుకున్నాం. అదేవిధంగా ఇంకా మనం ఆస్ట్రానామికల్ యూనిట్ చూసుకున్నాం. అవి దూరాన్ని కొనడానికి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చే సిద్ధాంతాలు న్యూటన్ కణ సిద్ధాంతము, మరి మ్యాక్స్ ప్లాంక్ హైగన్స్ తరంగ సిద్ధాంతము. అయితే మీకు ఆ సిద్ధాంతాలు గుర్తుపెట్టడానికి ఒక చిన్న ట్రిక్ మనం చూసుకున్నాం. అంటే ఎవరెవరి సిద్ధాంతాలు చెప్పడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఒక సింపుల్ ట్రిక్ అనమాట. ఏం లేదు, వాళ్ళ పేరు అలానే ఉంటుంది. న్యూటన్ వచ్చేసి కాంతి కణ సిద్ధాంతం అంటే న్యూటన్ అంటే ఇట్లా మాకు సింపుల్ ట్రిక్ ఒకటి అనమాట. న్యూటన్ తర్వాత ఎవరంటే హైగన్స్ తరంగం సిద్ధాంతం. హైగన్స్ అంటే ఇందులో గా ఉంటుంది, ఇందులో కూడా గా ఉంటుంది కాబట్టి ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎవరంటే మనకి క్వాంటమ్ సిద్ధాంతం, మ్యాక్స్ ప్లాంక్ అనమాట. ఓకే, మ్యాక్స్ కూడా రాసుకుందాం మనం. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్. మనకి ఇక్కడ విద్యుత్తు మరి అయస్కాంతం వచ్చేసి మ్యాక్స్వెల్ అనమాట. ఇక్కడ మీరు ఇద్దరు మ్యాక్స్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావాల్సిన లేదు. ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ మ్యాక్స్వెల్ మీరు ఇద్దరు మ్యాక్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఫస్ట్ మనకి తీసుకున్నాం. విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం అంటే మ్యాక్స్వెల్ ఉంది. ఇక్కడ మనకి వెల్లులో వా ఉంది, ఇక్కడ కూడా విద్యుత్తులో వా ఉంది కాబట్టి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు కాబట్టి మనకి ఖచ్చితంగా అక్కడ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి మన ఆన్సర్లో మనం పిక్ చేసుకోవడం కావాలి. కాబట్టి మనం ఏదో ఒక చిన్న గుర్తు పెట్టుకుంటే మనం సింపుల్గా దీన్ని మన కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాంతి క్వాంటమ్ సిద్ధాంతం అంటే మ్యాక్స్ ప్లాంక్. ఇక్కడ మనకి మ్యాక్స్వెల్ అయిపోయింది కాబట్టి క్వాంటంలో కాతో స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ ప్లాంక్లో మనకి ఎక్కువ బలుతుంది కాబట్టి ఇట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సిద్ధాంతాలు ఇట్లా గుర్తుపెట్టుకునే విధానం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి కూడా ఫిజిక్స్, అథమెటిక్, రీజనింగ్ క్లాసులు అన్నీ కూడా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్లో ఏమైనా డౌట్లు కానీ తప్పులు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం